నమస్తే ఇయాల తీన్ మర్ వార్తలు చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోచారం సరే అసెంబ్లీ స్పీకర్ అందరు అన్నారు మీరు సూపర్. ప్రతాపన్ ఎక్కిండు కారు ఇక గజ్వెల్ల చూపిస్తారట జోరు. అంబులెన్స్ లో మందు సప్లై పట్టుకోవాలంటే కండిషన్లు అప్లై. సత్తిగాని షిప్పల బేరం ఆల్కు విడిసి ఏంటిది ఇగో మసిబట్ట కూడా అమ్ముతున్నా రండి బాబు. పావు మీటర్ 30 రూపాయలు. ఇది 2 ఏండ్ల కింద మసిబట్ట, ఇది 20 రూపాయలు. ఇది 4 ఏండ్ల కింద 30 రూపాయలు. నల్లగా ఉన్నది రావాలి చూడు. దుమ్ము దులిపితే ముఖం కాదు ఏమీ కనిపించదు. అసెంబ్లీలో అందరికంటే పెద్ద స్పీకర్ సారే. ఆయన ఎంత చెప్తే అంత. లేమ్మంటే లేవాలి, కూసోమంటే కూసోవాలి. ఏ ముచ్చట మాట్లాడుతున్నా స్పీకర్ సార్ దిక్కే చూడాలి. చుట్టూ ఉన్న ఎమ్మెల్యేల దిక్కు చూసుకుంటా మాట్లాడిరనుకో ఊకోడు. మళ్ళా ఏ లీడర్ గురించి మాట్లాడుతున్నా అధ్యక్ష లేకుంటే సార్ అని స్పీకర్ సార్తో మాట్లాడినట్టే మాట్లాడాలి. సభలో ఎవరు ఏది మాట్లాడాలన్నా మొదలు సార్ తన పర్మిషన్ తీసుకోవాలి. ఆ సీట్లో కూర్చున్నాక నా వాళ్ళు నీ వాళ్ళు అనే తేడా చూపియద్దు. రూల్స్ ప్రకారం సభను నడిపియాలి. అగో గంత పవర్ఫుల్ కుర్చీలా పోచారం శ్రీనివాసరెడ్డి సార్ ఉంటాడు. ఇక సభ షురూ కాగానే పోచారం సారు స్పీకర్ అయినట్టు ప్రకటించిండు ప్రోటెం స్పీకర్. ఇక సీఎం సారు కడమ పార్టీల లీడర్లను పిలుచుకొని పోచారం సార్ను మీదికి తీసుకుపోయిండు. ఇక సభను నడిపించేది పోచారం శ్రీనివాసరెడ్డి సారే అన్నట్టు. సారు ఎట్ల రాజకీయంలోకి వచ్చింది, పబ్లిక్ కు ఏం సేవ చేసింది, వ్యవసాయ మంత్రిగా రైతులకు ఎట్లా అసరైతుంది మొత్తం చెప్పుకొచ్చిండు కేసీఆర్ సారు. యాక్చువల్గా తమరి ఇంటి పేరు పోచారం కాదు అధ్యక్ష, తమరి ఇంటి పేరు పరిగే. కానీ తమరు పోచారం శ్రీనివాసరెడ్డిగానే పరిస్థితులు బాగా. వాస్తవానికి తమరి ఇంటి పేరు కాదది, తమ గ్రామం పేరు, తమ స్వగ్రామం పేరు. ఆ టెన్క ఒక్కొక్కరు లేచి పోచారం సారు గొప్పతనం గురించి, ఆయన అందరితోని ఎట్లా కలిసిపోయేది, సభను ఎట్లా నడిపిస్తే మంచిగుంటుందో మొత్తం చెప్పుకొచ్చిర్రు. 69 ఏళ్ల వయసులో కూడా 29 ఏళ్ల యువకుడిలాగా పనిచేసేవారు మీరు. సభ్యులను సమదృష్టితో చూసేటువంటి సాంప్రదాయాలను మీరు నెలకొల్పుతారని మేము ఆశిస్తున్నాం అధ్యక్ష. అని మిమ్మల్ని ఎంత ప్రయత్నం చేసి పైంట్ వేద్దామని ప్రయత్నం చేసి అబ్బో నేను పైంట్ వేసుకొని దోతే కట్టుకుంటా అన్నారు. అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. ఒకసారి శాసనసభ సమావేశాలు పద్దుల చర్చ సందర్భంగా అర్ధరాత్రి 1 గంట వరకు నడిచినాయి అధ్యక్ష. అక్కడి నుంచి కొంతమంది మిత్రులు లేచి సార్ మిమ్మల్ని ప్రశ్నలు అడిగిన వారు ఇక్కడ లేరు సార్ ఈరోజు శాసనసభలో అన్నారు. నన్ను అడిగిన వారు శాసనసభలో లేకపోవచ్చు కానీ ఇళ్లలో టీవీలు చూస్తున్నారు, వారికి నేను సమాధానం చెప్పవలసిందే అంటూ రాత్రి 1:30 కూడా. కొంతమందికి కుర్చీ వస్తే వన్ని వస్తుంది, కానీ మీలాంటి వాళ్ళ ద్వారా కుర్చీకి వన్ని రావాలని చెప్పేసి నేను ఆశిస్తూ. సురేందర్ గారు ఒక మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి గారు నాకు తండ్రి లాంటి వారు, నా గెలుపుకు స్ఫూర్తిదాయక అన్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వారికి 3 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ అప్పుడు నా కృషి వల్ల వారికి ఇప్పించడం జరిగింది. కానీ అప్పుడు ఆయన ఓడిపోయారు. ఆ 3 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించడంలో స్ఫూర్తిదాయం కానీ మన గెలుపులో మాత్రం స్ఫూర్తిదాయం కాదని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ, రాజకీయంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. ఇవాళ జిగ్రీ దోస్తులు రేపు దుష్మన్లు కావచ్చు, దుష్మన్లు జిగ్రీ దోస్తులు కావచ్చు. ఇవాళ నచ్చని పార్టీ రేపు సూపర్ అనిపించచ్చు, అనుకున్నది కాకపోవచ్చు, కాదు అనుకున్నది అయి తీరచ్చు. సో చెప్పినట్టు అనిపిస్తుందా? అయితే అసలు వాడతాం చూడరు. మరి గులాబీ కండువ కప్పుకుంటుంది ఎవరో గుర్తుపట్టిర్రా? ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్న. 2 మాటల గజ్వేల్ల కేసీఆర్ సార్ మీద పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ లీడర్. ఇంకా ఆ పార్టీలు ఉంటే లాభం లేదనుకుండో ఏమో ఇవాళ కారెక్కిండు. నేను రైతుల కోసం విరివిగా పోరాటం చేసిన, లాఠీ దెబ్బలు తిన్నా, జైలుకు వెళ్ళినా, కేసులు పెట్టించుకున్నా. అయినా కూడా మల్లన్న సాగర్ లో ఉన్నటువంటి రైతాంగం ముఖ్యమంత్రి గారికి ఓట్లేసారు. అంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టు, నేను తీసుకున్న నిర్ణయం రాంగ్ అని. నేను ఎమ్మెల్యే కావాలని తాపత్రయంతో కొట్లాడిన తప్ప ముఖ్యమంత్రి గారు నేను గెలవలేవు చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు. ఓడిన కాంగ్రెస్ లీడర్ వచ్చినట్టే గెలిచిన వాళ్ళు కూడా కొందరు కండువా మారుస్తారని ప్రచారం అయితే జరుగుతుంది. చూడాలి మరి ఏమైతుందో. అంబులెన్స్ ఆరని వినవడంగానే అందరం అడిదిక్కే చూస్తాం.
అయ్యో ఎవరికి ఏమైందో అనుకుంటా బండికి తవ్విస్తాం, అవసరమైతే అద్దంలోకి ఏమైనా కనబడుతుందేమో అని అందులోకి తొంగి చూస్తాం. ఇక పోలీసు వాళ్ళు అయితే 7 బండ్ల నాన్నే ఆపి మరి అంబులెన్స్ని పంపిస్తారు. ఆపత్ పని మీద పోతున్నారు కాబట్టి ఎవరైనా పక్కకు తప్పుకుంటారు, తప్పుకోవాలి కూడా. అయితే కరీంనగర్లో ఓ అంబులెన్సు ఇంతకంటే అమూల్యమైన సేవలను అందిస్తుంది. కావాలంటే మీరే చూడరు. ఇది అంబులెన్సు. ఆపత్తులు ఉన్న వాళ్ళని దవాఖానకి వేసుకొని పోవాలి. అన్న డోర్ తెరుస్తున్నాడు. ఎంత ఆపత్తిలో ఉన్నోళ్ళు ఉన్నారో చూద్దాం. వరేవా, ముద్దుగా మందు బాటిళ్ళ కాటన్లు జమాయించి పెట్టిర్రు. 20 కాటన్ల బీర్లు, 20 కాటన్ల కోటర్లు, మొత్తం 1,25,000 మాల్. కరీంనగర్లా మీ కుమార్ దవాఖానా అంబులెన్స్ బండి ఇది. డాక్టర్ కుమార్ సార్ తమ్ముడు సర్పంచ్కి నిలబడ్డాడట ఊర్లా. కార్లను ఆటోలను మందు తీసుకుపోతే పోలీసులు పట్టుకుంటారాయే. అందుకే హాస్పిటల్ అంబులెన్స్లా మందు కాటన్లు నింపి తమ్ముని కోసం పంపించిండు డాక్టర్ అన్న. కుయ్య నురుకుతా అంటే ఎంత అర్జెంటో అని అవసరమైతే పోలీసు వాళ్ళ ట్రాఫిక్ క్లియర్ చేసి పంపిస్తారాయే. మరి బండి పోతా అంటే సూది మందుల ఆసనకు బదులు రిమ్ము మందన ఆసన ఎవరికొచ్చిందో ఎమ్మటే పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టిర్రు. కానీ ఎలక్షన్ల టైంలో పేషెంట్ల అర్జెంట్ కంటే ఓటర్ల అర్జెంట్ తీర్చుడే న్యాయం అనుకొని అంబులెన్స్ పెట్టినట్టున్నాడు డాక్టర్ సార్. రావాలి 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 అయ్యా అమ్మ అక్క చెల్లె రండి రండి రండి. అబ్బా సత్తిగా, నాకు కూడా కొంచెం కొబ్బరి ఇయ్యచ్చు కదరా. ఇంత చక్కెర వేసుకొని తింటే ఎంత కమ్మ ఉంటుందో తెలుసా. ఇవి నిజంగా కొబ్బరి ఉన్నాయి అనుకుంటున్నావు అక్క? ఉత్త చిప్పలే. నీ ఆత్రం చూస్తుంటే ఇట్లనే నమ్మలక తినేటట్టున్నావు కదా. అయ్యో దేవుడా, ఏందిరా అది? కొబ్బరి లేని ఉత్త చిప్పనా? అది ఎవడు కొంటారా? ఓకే థ్యాంక్ యూ. ఉత్త చిప్పనేరా. ఏందిరో నన్ను హెచ్చరికం చేస్తావా? నీ ఎడ్డి చుట్ల మనవాడు ఎక్కడికెంచో. నీ బూజు పట్టిన సౌరము, ఇరిగిపోయిన పండ్ల దువ్వెన, పలిగిపోయిన అద్దము, ఇరిగిపోయిన రోకలి అన్ని తీసుకురా అమ్మేతాం. పెంటగడ్డ మీద వారేస్తే వస్తువులను తెచ్చి అమ్మితే ఎవరు కొనేది? పెంటగడ్డ మీద బర్రె పెంట తెచ్చి పిడికలు చేసిన అమ్మిన కూడా కొంటున్నారు. గివి కొనరా? అన్ని సమానమైనవి. రావాలి 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 రావాలి. ఇగో సిగ్గులేదో చిడిగించా అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. ఇవి కూడా అమ్ముడు పోతాయారా? అవునక్క, మర్చిపోయినా. జీడితులు కూడా కొనుక్కుంటారు అక్క. మామిడి పిక్కలు, అరటి తొక్కలు అన్ని తీసుకొచ్చిన. ఏందేంది అరటి తొక్కలు? ఇళ్ళకే పిడిసెలు కొంటారా? వాళ్ళకు విడిసేంటిది. ఇగో మసిబట్ట కూడా అమ్ముతున్నా. రండి బాబు, పావు మీటర్ 30 రూపాయలు. ఇది 2 ఏండ్ల కింద మసిబట్ట, ఇది 20 రూపాయలు. ఇది 4 ఏండ్ల కింద 30 రూపాయలు. నల్లగున్నది. రావాలి చూడు. దుమ్ము దులిపితే ముఖం కాదు, ఏమీ కనిపించదు. ఏమోరా వారి నిన్న గాడిది పాలు ఇయ్యలే ఇవి. నాకు ఆచారమేంద్ర నాయన గిట్లేడ్చింది. ఇంకా గివ్వేం చూసినావు తల్లి? ఇగో తాగి పారేసిన సిగరెట్ పీకెలు. అయ్యమ్మా, తాగి పారేసిన సిగరెట్ ముక్కల. నీకేదో నాశనకాలం వచ్చిందిరా నాయన, అందుకే నువ్వు ఇవన్నీ అమ్ముతున్నావు. ఇక నా నసీబే మారబోతున్నది. రండి బాబు రండి. కొబ్బరి సిఫ, పూల దండ, అరటి తొక్క, ఆరింజ తొక్క. రావాలి బాబు రావాలి. ఒరే నాయన, మందందరు చూస్తుర్రా, నీకు పిసలేసింది అనుకుంటారు. గివ్ ఎవరు కొంటారు చెప్పు? ఆన్లైన్ అమెజాన్ అంగట్లా ఉత్త కొబ్బరి సిఫ 1300 అమ్ముతున్నారు. నేను 20-30 రూపాయలకు అమ్మితే ఏమవుతున్నారు? గంటగానం పీరం దేనికిరా? అంటే మన బంగారం ఉందా ఏంది? కొబ్బరి ఫీస్ ఉన్నది కానీ ఇంకా దానికంట 60% డిస్కో అకౌంట్లు ఇవ్వగానే రేట్ అంట, లేకపోతే 3000 రూపాయలు అంట అక్క. మరి వాళ్ళంటే ఆన్లైన్ అంగట్లో కొబ్బరి చిప్ప పెట్టి అమ్మితే, మరి నువ్వేంద్రా బీడీ సిగరెట్ ముక్కలు అమ్ముతా అంటావు? మళ్ళీ ఏంటిది అనుకుంటున్నావు అక్క? రేపు అన్ని కొనుక్కుంటారు. అందుకే నేను ముందుగా అడ్వాన్స్ బుకింగ్ లో పెట్టేసుకున్నా. ఆన్లైన్ అంగట్లో ఇటువంటివి చూస్తే అలా కొత్తగానే అనిపిస్తుంది అక్క. నువ్వు కూడా ఆన్లైన్ లో పెట్టామురా? ఇట్లా బయట పెడితే ఎవరికి ఎరకైతే చెప్పు? ఆన్లైన్ అంగట్లా కొబ్బరి చిప్పకు మసిబాటకు వాళ్ళేమో పబ్లిక్ సిటీ తీసుకొస్తారు, నేనేమో బయట దుకాణం పెట్టుకొని అమ్ముకుంటా. మస్తు ఎగవాడి కొనుక్కుంటారు. ఆన్లైన్ లో బేరాలు చేసిన వాళ్ళంటే బగ్గ చదివిన వాళ్ళు, తెలుగున్నోళ్ళు వాళ్ళు కొంటారా? నువ్వు తోవల పెడితే ఎవరు కొంటారు చెప్పు? అలవాటు చేసి ఎవరైనా కొనుక్కుంటారు. అలా గిరాకు వస్తేనే ఉన్నా చూడు. ఏం చేస్తున్నావు భయ్? నువ్వు ఏం చేస్తున్నావు భయ్? ఇగో ఇవి అమ్ముతున్నా. తాగబడేసి ఎవరు కొంటాడు? అయ్యయ్యో, ఓ అన్న అన్ని ఇడిచిపెట్టురే. ఈ గల్లీలు ఉన్న వాళ్ళు ఇట్లనే చేస్తారు అక్క, కొనుక్కోరు. ఆన్లైన్ చూస్తే వాళ్ళు అయితే కొంటారు అక్క. కొబ్బరి చిప్పకు రంగులు, మసి బట్టకు మసి, పలుకు బిడ్సకు మన్ను రుద్ది ఆన్లైన్ అంగట్లో అమ్మేస్తా. సెల్ఫిస్ట్ ఫోటోలు దిగి గోడలకు తలిగించుకుంటారు. పబ్లిక్ యూనో నౌ ట్రెండీ క్రేజీ. ఒరే, నువ్వెన్ని జిమ్మిక్కులు చేసినా కొనర్రా. అది అమెజాన్ కంపెనీ వాళ్ళ ఇకమాతులు తెలుసా నీకు? खरासी पड़ा रे हमारे आती से मसी गुड्डा से कना पड़ा रे कुकरा रे ताती. ఇది మీ ఇంట్లోరా? నా ఇంట్లోనే. ఇవి కొనుక్కుంటారంట అని తెచ్చినాక నా ఇంట్లో నుంచే తీసుకొచ్చినాను. నువ్వు కొనుక్కోనికి వచ్చినావు అనుకున్నా. ఇవన్నీ మీయేనా? మాదే ఇది.
అగ్గగ్గగ్గో ఓ అక్క మా ఇంట్లో చాలా ఉన్నాయి నీకు తెచ్చిస్తా కానీ నన్నేమనకు నీకు దండం పెడతా కానీ నువ్వు దండం పెట్టినట్టు లేదు దంచు సతిగాని ఏం కాదు అన్నట్టే ఉన్నది ఏమమ్మా నువ్వు గట్ల చేస్తున్నావు ఇట్లా అయితే కాదు ఈ ఫోటో వాళ్ళు తీసి నేను కంప్యూటర్లోకి ఎక్కించి అందులో అమ్ముతా ఆన్లైన్లో కొండవా నువ్వు ఓకే పట్టు బట్టల దొంగలు బంగారం దొంగలు పైసల దొంగలు బండ్ల దొంగలు కార్ల దొంగలు సెల్ ఫోన్ల దొంగలు చెప్పుల దొంగలు పర్సుల దొంగలు వాచీల దొంగలు సిగరెట్ల దొంగలు పువ్వుల దొంగలు బుగ్గల దొంగలు కోడిగుడ్ల దొంగలు కోళ్ళ దొంగలు ఓ ఇట్లా బొచ్చడు దొంగలను చూసినాం కదా ఏహే ఇంకా అప్డేట్ గారా అని అనుకున్నారో ఏమో మనోళ్ళు చూడు ఏం చేసిర్రో మంచినీళ్ళ పైపుకు మరమ్మతులు చేస్తుండ్రేమో అనిపిస్తుందిలే ఇది భూమిలో వర్షిన డీజిల్ పైపు నడిమిట్ల పొక్కబెట్టి చిన్న పైపు తలిగిచ్చిండ్రు పద్ధతిగా దీనికో మోటారు కట్కేస్తే చాలు పెద్ద పైపులకెళ్ళి డీజిల్ రప్పున గుంజేస్తుంది బయట ట్యాంకర్లు పెట్టుడు దబ్బ దబ్బ నింపుడు అగ్వ కమ్ముడు జోరుగా నడిచింది పో డీజిల్ దొంగతనం పట్నం శివారు చెర్లపల్లికెళ్ళి గట్కేసరకు ఈ పైపులేసిండ్రు ఆయిల్ కంపెనోళ్ళు దాని మీద దొంగల ముఠ కన్ను పడ్డది పైపులు వర్షిన జాగ పక్కకు భూమిని లీజుకు తీసుకుండ్రు పాతింప సామాన్ల షెడ్డు పెడతామని లోపట ఏం జరుగుతుందో ఎవ్వరికి కాన్ రాకుండా చుట్టూరా రేకులు నిలబెట్టిండ్రు షెడ్డు కాంచెల్లి పైపులతోని సొరంగం దొవ్వి ఇగో ఇట్లా పైపులకు చూటు పెట్టిండ్రు మోతేవర్లు 7 ట్యాంకర్ల డీజిల్ గుంజి అగ్వ కమ్ముకుంటా కోట్ల రూపాయలు కమాయించిండ్రు ముద్దుగా ఈ నడుమ పైపులకెళ్ళి డీజిల్ తక్కువ వచ్చే వరకు ఆయిల్ కంపెనీ వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకి చెప్తే డీజిల్ సొరంగం బయటపడ్డది 12 మందిని అరెస్ట్ చేసిండ్రు ఏం తెలివిరా నాయన ఈ దొంగన్నలను ఏ జైల్లో పెడతారో కానీ జర పైలం సారు సొరంగం దొవ్వుట్ల తోపులు మరి అయిపోయినాయి మన ముచ్చట్లు రేపు ఇంకిని ముచ్చట్లతో మళ్ళా కలుస్తా టాటా